అందరికీ నమస్కారం అండి. నా పేరు నడిమింటి రామకృష్ణ. విజయనగరం జిల్లా గజపతినగరం డివిజన్ బొండపల్లి మండలం వెదురువాడ యూనిట్ కోవడపేట గ్రామంలో నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తున్న రైతునండి. ప్రకృతి వ్యవసాయం అయితే మేము 10 సంవత్సరాల నుంచి మా గ్రామంలో మా భూమిలో మేము చేస్తున్నాము. ఈ పిఎండిఎస్ అనేటువంటిది గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్. ఈ పిఎండిఎస్ కాన్సెప్ట్ అనేది రాకముందు మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చేసేవాళ్ళం. అంటే ఏం చేసేవాళ్ళం అంటే చెరువు మట్టి తోలించేవాళ్ళము, అలాగే పశువుల పేడ తోలించేవాళ్ళం సార్. అదేవిధంగా గొర్రెల మంద కూడా మేము మా పొలాల్లో ఆయించడం, అంటే రాత్రంతా దాన్ని పడుకొని ఆ మలమూత్రాల ద్వారా మనం సత్తువ చేసే విధంగా గొర్రెల మంద ఆయించేవాళ్ళం సార్. ఈ విధంగా మేము పిఎండిఎస్ రాకముందు చేసేవాళ్ళం సార్. మా భూమికి సారవంతం. పిఎండిఎస్ అంటే ఇంగ్లీష్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు సార్. మా రైతులకు మాకు తెలిసిన విధంగా ఏంటంటే తొలకరి జల్లుళ్ళు వచ్చే ముందు మనం విత్తనాలు వేసుకోవడం అంటారు సార్. దీన్ని మేము ఏం చేస్తామంటే మే నుండి జూన్ వరకు మధ్యలో ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో అప్పుడు మేము విత్తనాలు వేసుకుంటాం. ప్రారంభంలో నుండి మేము పిఎండిఎస్ అయితే జనుము, జీలిగా, పిల్లి బేసర ఏమున్నాయి వీటి ఫాడర్ అంటాం కదండి, గడ్డి జాతితోనే మేము స్టార్ట్ చేసాం సార్. ఎందుకంటే ఇవి బాగా పైకి కనిపించి ఎక్కువగా రొడ్డ వస్తుంది కనుక దీని మీదే మేము ముందుగా చేసాము. ఈ విధంగా ముందు 3 ఆటలతో మేము చేసాం సార్. అదేవిధంగా ఎప్పుడైతే పుష్పించేట టైం రావాలంటే మనం వేసినటువంటి 45 రోజుల లోపున మనకి పుష్పాలు వస్తాయి మనం వేసేటువంటి పంటకి. ఆ పుష్పించే సమయంలో మనం కలిగి దున్నాలి భూమిని. ఆ విధంగా మేము కలిగి దున్ని మేము దమ్ము పట్టేవాళ్ళమండి. దానివలన మడి బాగా మురిగిపోతుందండి. మురిగిపోయి వాసన వస్తుంది, మంచి వాసన. అప్పుడు ఏం చేస్తామంటే ఫుల్గా నీరు కట్టి ఉన్నటువంటి నీరునంతా పూర్తిగా తీసి మళ్ళీ దమ్పట్టి మళ్ళీ మనం ప్రధాన పంట వరిని వేసుకుంటామండి. ఈ విధంగా మేము భూసారము మేము పిఎండిఎస్లో చేసుకున్నామండి. ఈ పిఎండిఎస్ వేసేటటువంటి ఈ భాగంగా మేము మొదటి సంవత్సరం ఫాడర్ వాడుకున్నాం. అదే పచ్చిరొట్ట ఎరువు 15 కేజీల వరకు 5 కేజీల చొప్పున ఇలా వాడుకున్నామండి. ఆ తర్వాత రెండవ సంవత్సరం వచ్చేసరికి ఏం చేసామంటే వీటితో పాటు మరికొన్ని విత్తనాలు కలుపుకోవాలి అనేటువంటి సలహా మీదకు ఇంకా బాగుంటాయని మన వాళ్ళు చెప్పారు కనుక అప్పుడు మనం ఏం చేసామంటే పప్పు జాతి తీసుకున్నామండి 3 రకాలు. అలాగే దుంపజాతి క్యారెట్ ఒకటి తీసుకున్నామండి. ఈ విధంగా రెండో సంవత్సరం వెళ్ళామండి. రెండో సంవత్సరం వెళ్ళిన తర్వాత అప్పుడు రిజల్ట్ ఇంకా కొద్దిగా మొదటి సంవత్సరం కన్నా కొద్దిగా బాగుంది అనిపించిందండి. అనిపించేసరికి మూడో సంవత్సరంకి ఏం చేసామంటే మనకి డిపిఎం వారు చెప్పారు, మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా చెప్పారు. అలాగే దబోల్కర్ పద్ధతిని కూడా మనం విన్నాం సార్ మేము ఇంతకుముందు. అది కూడా ఇది బాగుంటుందని చెప్పి అప్పుడు ఏం చేసామంటే సుగంధ జాతి అనేటువంటిది అలాగే నూనె జాతి అనేటువంటిది కలిపాం సార్. కలిపి అది కూడా ఇంచుమించుగా 18 కేజీల వరకు కూడా మనం ఒక ఎకరానికి వేసుకున్నాం సార్. వేసుకుంటే దాని ఫలితం అయితే మాత్రం బాగానే అనిపించింది. ఈ రాబోయే ఖరీఫ్ సీజన్ కంటే నేను ఇంకా ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నాను ఏంటంటే ఎక్కువ రకాలు వేసుకోవాలని, ఎక్కువ మోతాదులో వేసుకోవాలని నేను ప్లాన్ చేసుకుంటున్నానండి. దీని ద్వారా ఏంటంటే మనకు భూమి అభివృద్ధి చెందడమే కాకుండా మనకి అదనపు ఆదాయాన్ని ఇంకా పెంచుకోవాలి, అలాగే పాల ద్వారా కూడా ఇంకా అదనపు ఆదాయం తీయాలని నేను ప్లాన్ చేసుకొని ఇంకెక్కువ రకాలని ఎక్కువ మోతాదులో వేయడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి. ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మా భూమిలో నేను గమనించినటువంటి మార్పులు ఏంటంటే ఇంతకుముందు గట్టిగా ఉండేటువంటి భూమి అంతా కూడా మెత్తగా గులబారడం జరిగింది, వానపాములు కనిపించాయి, అలాగే భూమి క్షయం అనేటువంటిది మాకు తగ్గింది, అలాగే మాకు కలుపు బాగా తగ్గిందండి. ఇంకా ఏంటంటే శత్రుపురుగులు నివారణ అవ్వడానికి మిత్రపురుగులు మనకు అవసరం కాబట్టి విపరీతమైనటువంటి మిత్రపురుగులు మనకి ఇక్కడ ప్రతి ఒక్క దీంట్లో కూడా కనిపిస్తున్నాయి. మిత్రపురుగుల సాంద్రత పెరిగిందండి. ఈ పిఎండిఎస్లో వేసినటువంటి మేతను తిని అవి చాలా ఆరోగ్యవంతంగా ఉండడం, సకాలంలో అవి మనకి ఎదక రావడం, అదేవిధంగా ఒక 2 లీటర్లు ఇచ్చిన ఆవు ఇంచుమించుగా 3.5-4 లీటర్ల వరకు పాలు పెరగడం. అంతేకాకుండా ఇంత ముందు వాటిల్లో మనం చూసినట్టయితే మనకు వెన్న శాతం అనేటువంటి వాటిలో తక్కువ వచ్చేదండి. ఇప్పుడు ఇది తిన్న తర్వాత కూడా మనకి వెన్న శాతం అనేటువంటిది కొంత ఎక్కువగా రావడం కూడా కనిపించిందండి. అలాగే చాలా ఆరోగ్యవంతంగా మనకు ఈ పశువులు ఉండడం మేము గమనించామండి. ఇంతేకాకుండా పిఎండిఎస్ సాగులో మరికొన్ని ప్రయోజనాలను కూడా నేను గమనించానండి. అదేంటంటే మా పక్క పొలమే ఒక ఆయన వేశారు, మేము కూడా వేసాము. అదేంటంటే కొన్ని వర్షాభావ పరిస్థితుల్లో కిందటి సంవత్సరం మాకు వర్షాలు లేనేటప్పుడు మా పంట అయితే తేమను భూమిని పట్టి గుణం ఉండడం వలన మా వడ్లిపోకుండా మా పంట ఉన్నది. కానీ మా పక్క వాళ్ళ పంట అయితే ఏమైందంటే వడ్లిపోయి అది బాగా వర్షం లేకపోవడం వలన వర్షాభావ పరిస్థితుల్లో తట్టుకోలేకపోయింది. అది మేము గమనించామండి.
అలాగే ఇంకేంటంటే వర్షం అధికంగా అయ్యేటప్పుడు అంటే తుఫాన్లు వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే తుఫాన్లో మా పక్క వాళ్ళు పంట ఏమైందంటే వాళ్ళు మామూలుగా చేసేటువంటి పంట పడిపోయి నేలమట్టం అయిపోయింది. కానీ మా పంట మాత్రం దృఢంగా నిలబడి ఎటువంటి పెనుగాలికైనా కూడా పడకుండా ఉన్నది. అది గమనించి, ఎందుకంటే మన PMD చేసిన దానివలన పంట దృఢత్వం పెరుగుతుందండి. అలాగే ఏంటంటే ఆ కాండం దృఢంగా ఉండడం వలన గాలికి కూడా అది పడిపోకుండా కాపాడే శక్తి ఈ PMDs ఇచ్చిందని మేము గమనించామండి. ఇది మేము ఇతర మార్పులు గమనించామండి. ఇందులో ఇంత లాభసాటి అయినటువంటి ఈ PMDs అనేటువంటిది ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని మేము కోరుచున్నామండి. ఇది చాలా మంచిది. మన భూమికి అయితేనేమి, మన పశువుల ఆరోగ్యానికి అయితేనేమి, మన ఆరోగ్యానికి అయితేనేమి అంతటికీ ఇది చాలా మంచిదండి. అందరూ కూడా ఈ PMDs చేసుకుంటారని కోరుకుంటామండి. అందరికీ నమస్కారం అండి.